అయోధ్యలో శ్రీ బాలరామ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా 8వ కాలనీలోని ఆలయాల్లో శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముని ప్రతిమలను ప్రత్యేకమైన వేదిక మీద ప్రతిష్ఠించి ఆ దేవదేవుని ముందు శ్రీరామ జయరామ అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో రామనామ స్మరణ చేశారు. అలాగే విశ్వకర్మ శివాలయంలో రామనామ జపముతో భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అయోధ్యలో శ్రీ బాలరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరామ సీత లక్ష్మణ సమేతగా ఆ దేవుని ప్రతిమలను ప్రతిష్ఠించి భజన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆర్జీ2 జీఎం కెఎల్ సూర్యనారాయణ వెంకటేశ్వర ఆలయం ప్రధాన అర్చకుడు జగన్నాథాచారి మాట్లాడుతూ శ్రీరామచంద్రుని అనుగ్రహంతోటే అయోధ్యలో రామ మందిరం ఏర్పడడం జరిగిందని, అంతటి మహాకార్యాన్ని చూడడం మనమందరం ఎంతో పుణ్యం చేసుకున్న వారమని తెలిపారు. అలాగే ప్రజలు భక్తి శ్రద్ధలతో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో ముందుకు వెళ్లాలని సూచించారు. అందరు భక్తులు కూడా ప్రత్యక్షంగా ప్రసాదం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ధన్యవాదమైన అనుకుంటున్నాము. అలాగే అందరికీ కూడా అక్షంతలు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో అందరూ కూడా చాలా చారిత్రాత్మకమైన ఘట్టాన్ని వీక్షించారు. మా భగవంతుడు అందరికీ కూడా మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కుటుంబ అభివృద్ధిని కలగజేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ కూడా అయోధ్య నగరంలో ఇప్పుడిప్పుడే 12:29 మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు వారి కమలములతో స్వహస్తాలతో చక్కగా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించి మనందరికీ చూసే భాగ్యాన్ని కలిగించారు. మనం అయోధ్య వెళ్ళినా కూడా ఆ లోపలి కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం ఉండదు. ఎంతో మంది సాధువులు, మహానుభావులు అందరూ వచ్చారు. వారందరూ కూడా బయటే ఉన్నారు. కానీ మనకు ఆ యొక్క చూసే భాగ్యాన్ని కలిగించాడు ఆ రామచంద్రమూర్తి. మనకు మన ఆలయ చైర్మన్ అయిన మన జిఎం ఆర్జీ2 గారు వారు చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు మనకు చక్కని సహకారాన్ని అందించారు. మరి వారికి ఆ రామచంద్రమూర్తి పరిపూర్ణమైన ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, మధుసూదనాచారి, భానుప్రసాద్చారి, శ్రీనివాసాచారి, సుమంత్ చారి అధిక సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.